జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరి పనితీరు మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మెరిట్ ఉన్న వారి పార్టీలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలిపారు. డీసీసీ పదవి ఎంతో విలువనిచ్చిందని అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. వారసత్వంగా అవకాశాలు ఎవరికీ రావని, మనం చేసిన కష్టం శ్రమ ఎప్పటికీ వృధాగా పోదన్నారు. శిక్షణను శిక్షగా భావించవద్దని దిశానిర్దేశం చేశారు. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సంతరించుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెల 27 నుంచి మార్చి 11 వరకు జరిగే వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి టీటీడీ ధర్మశాలలో జరిగిన సమన్వయ సమావేశంలో పనుల పురోగతిని వారు సమీక్షించారు. అన్ని శాఖల అధికారులకు మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా సమన్వయంతో పనిచేయాలి తప్ప మాకు సంబంధం లేదని కూడా ఎవరు కూడా అధికారులు కూడా ఉండద్దని చెప్పి మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధుల పరంగా కానీ ఇంకే సమస్య ఉన్నా కూడా నేను పరిష్కారం చేసే బాధ్యత నాది. మరి అధికారుల పరంగా మీకున్నటువంటి గతంలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి. గతంలో ఈ ప్రాంతానికి అనేక పెద్ద ఎత్తున పండుగ కార్యక్రమాలు దేవుని యొక్క జరిగినాయి. మరి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మనం రాబోయే రోజుల్లో మన గొప్పగా ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి, భక్తులకు ఇబ్బంది జరగలే అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి అధికారులను కోరుతున్నా. మరి అధికారుల విషయంలో కూడా నేను ఒకటే పరిచయం చేసుకుంటున్నా, మా జిల్లా మంత్రిగా దయచేసి మీ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే బ్రహ్మోత్సవాలు మొదలైన నుంచి అయిపోయేంత వరకు మీ జిల్లా ఏదైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడే ఉండాలి. ఎవరు కూడా మాకు అక్కడ ఆ మీటింగ్ ఉంది, ఒక హైదరాబాద్ లో మీటింగ్ ఉంది, ప్రత్యేకమైన మీటింగ్ అని ఎవరు కూడా కారణాలు చెప్పదు. దయచేసి ఎందుకు చెప్తున్నానంటే, జిల్లాకు సంబంధించిన అధికారులు ఉన్నప్పుడు డివిజనల్ అధికారులు ఉంటారు, డివిజనల్ అధికారులు ఉన్నప్పుడు కింది స్థాయి అధికారులు ఉంటారు. మా అధికారి ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఫీల్డ్ మీద హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమితో కలిసి అమీర్పేట డీసీ సుజాత, ట్రాఫిక్ సిఐ, ఫైర్ అధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అనంతరం కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. భవనాల్లో తగిన ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సెంటర్ను సీజ్ చేపిస్తామని డీసీ హెచ్చరించారు. విద్యార్థులు ప్రాణాలతో చెలగటం ఆడవద్దని, తల్లిదండ్రుల నమ్మకంతో పిల్లలను పంపిస్తున్నారని కోట నీలిమ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫస్ట్ వాడు చెప్పినట్టు మీరు ఇన్స్ట్రక్షన్స్, సర్క్యులర్స్ జారీ చేయండి. మేడం చెప్పినట్టు ఒక ఫెసిలిటీ ఇస్తారు, ఒక డ్రైవ్ పెడతారు, ఆ చెత్త ఉన్న చెత్త అంతా తీసేయడానికి పర్ ఫ్లోర్ ఒక మనిషిని పెడతా అన్నారు. పర్ ఫ్లోర్. సో మీరు ఆ సామాను బాల్కనీలో లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వీళ్ళందరూ చెప్పినవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు కనుక అది ఫాలో చేయకపోతే ఇక్కడ ఆ షాప్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ నడవు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్, బిజినెస్ కంటే కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ముఖ్యంగా అమీర్పేట లాంటి దాంట్లో పిల్లలు వస్తారు మొత్తం తెలంగాణ నుంచి, మన భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు వాళ్ళు. కాబట్టి వాళ్ళని కాపాడటం మాకే. రూల్స్ ఫాలో అవడంలో తప్పు లేదు. ఆ రూల్స్ మీకోసమే, మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కోసమే. సో నెంబర్ 1, మేడం చెప్పినట్టు వాళ్ళు డ్రైవ్ చేస్తారు, వాళ్ళు ఒక డ్రైవ్ పెడతారు. ఆ టైంలో అక్కడ బయట బాల్కనీస్ లో ఉన్న చెత్త అదంతా అక్కడ మీకు సబ్మిట్ చేసేసి ఆ ఏరియా క్లీన్ చేసుకోవాలి. రెండవది, మీరు అందరు చెప్పినట్టు మీరు ఫస్ట్ సర్క్యులర్స్ ఇవ్వండి రూల్స్ ఫార్వర్డ్ చేయడానికి. ఇక్కడ మనం కూర్చున్న దాంట్లోనే ఫైర్ సేఫ్టీ ఉంది. మనం ఎక్కడైతే కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఇక్కడ దేర్ ఇస్ నో ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్.
పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భువనగిరిలోని బీచ్ మహల్ హై స్కూల్లో నేడు ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ స్వయంగా వారికి భోజనాన్ని వడ్డించారు. రైస్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడంతో సివిల్ సప్లై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే బియ్యం మార్చాలని ఆదేశించారు. అలాగే సెలవు రోజుల్లో విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, పాఠశాలకు వచ్చి ప్రిపరేషన్ కొనసాగించాలని హితవు పలికారు. నైట్ చదవాలని చెప్పండి. పలానా చాప్టర్ ఏమి లేవు, 73 అంటే తెలియదు. ఎందుకంటే బట్టీలో సీసీ మెథడ్ ఆలోచించండి. ఏ విటమిన్ లోపం, వాట్ ఈస్ స్మాల్, ఈ మూడిట్లలో ఒక కోదాడుకు చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటన జరిగి 3 నెలలు గడుస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. పోలీసులు రాజేష్ను చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. తప్పు చేయకపోతే పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. బాధితులకు ₹1 కోటి పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ప్రభుత్వానికి రాజకీయ మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పీల్ చేస్తున్నా. నేను ఆ కాలే 4లో ఖచ్చితంగా 1 మాదిగలకు ఇవ్వాలి. అక్కడ గతంలో వర్లరామయ్య అనే కాంగ్రెస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నాయకుడికి టీడీపీ, వర్లరామయ్య అనే మాదిగ సీనియర్ నాయకుడు టీడీపీకి ఆయనకు అవకాశం ప్రకటించి కూడా తర్వాత చివరి నిమిషంలో వెనుకకు తీసుకున్నారు. అవకాశం ప్రకటించి కూడా చివరి నిమిషంలో వెనుకకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అక్కడ ఆ కాలవుతున్న నాలుగిట్లో ఖచ్చితంగా 1 టీడీపీలో ఉండబడే సీనియర్ నాయకుడుగా ఉండబడే ఖచ్చితంగా వర్లరామయ్య గారికి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం అవకాశం వచ్చే విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతున్నా. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అప్పీల్ చేస్తున్నా. మీరు గతంలో ఓడిపోయిన ఆకారపు సుదర్శన్ కూడా తెలంగాణలో సూర్యాపేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు వెంటనే రాజ్యసభకు పంపడం జరిగింది. ఆకారపు సుదర్శన్ రాజ్యసభకు పంపారు. అప్పుడు ఏకకాలంలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభలో నందేలే గారు ఉన్నారు. ఏకకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన, గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట నుంచి టీడీపీ నుంచి రాజ్యసభలో ఉన్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి రాజ్యసభలో ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి లేరు, టీడీపీ నుంచి లేరు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపు ప్రతిపాదనపై ఏబీవీపీ యుద్ధం ప్రకటించింది. హనుమకొండ జిల్లాలో ఈ అంశంపై స్పందించిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఏఎఫ్ఆర్సీ ఇచ్చిన నివేదిక పేదల విద్యార్థుల పాలిట శాపంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫీజుల దోపిడీపై విజిలెన్స్ ఎంక్వైరీ అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ ప్రాతిపదికన 63 కళాశాలలో ఫీజుల పెంపునకు మొగ్గు చూపుతున్నారని వారు నిలదీశారు. వెంటనే ప్రతిపాదనను విరమించుకోవాలని, లేదంటే విద్యార్థి లోకం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరి ప్రైవేటు యాజమాన్యాలు చాంతానంతా తీసుకొని వచ్చిర్రు. అసలు ఈ యొక్క ఫీజులకు వాళ్ళు చెప్పేదానికి ఏమైనా పొంతన ఉన్నదా? వీళ్ళంతా మాఫియా నడిపిస్తున్నారు. ఒక్కొక్కరు తోలు తీస్తామని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీకి నువ్వు ఆదేశించినావు కదా. మరి ఎందుకు ఈ యొక్క టీఏఎఫ్ఆర్సీ నీ అనుమతి లేకుండానే 62 కళాశాలలకు ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందా అని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ నేను క్వశ్చన్ చేస్తున్నది. 150 పైచిలకు కళాశాలల్లో కేవలం 19 కళాశాలలలో ఫీజులు తగ్గించి నీకు రాజకీయంగా నీ యొక్క అనుయాయులను ఎవరైతే ఇంజనీరింగ్ కళాశాలలు నడుపుతున్నారో, నీ యొక్క పార్టీకి ఫండ్ ఇస్తున్నారో వాళ్ళ యొక్క కళాశాలలకు ఫీజులు పెంచుకోవడానికి నువ్వు అనుమతి ఇచ్చినావంటే దీని వెనకాల క్విడ్ ప్రోకో జరుగుతున్నది. దీని వెనకాల కోట్ల చేతులు మారుతున్నాయని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో 287వ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటుగా ముఖ్య నాయకులు హాజరయ్యారు. బంజారాల ఆరాధ్య దైవం, గొప్ప సామాజిక సంస్కర్త అయిన సేవాలాల్ మహారాజ్ బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. బంజారా సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. మరి మా అన్న డబ్బుకు లెక్క లేకుండా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం ఉన్నా కుల మతాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు.
అయితే ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం మన సేవాల జయంతి జరుపుకుంటున్నాం. చాలా మందికి మరి సేవాల జయంతి మనం జరుపుకుంటామని మనం ఏదో నామమాత్రంగా ఏదో జరిపిస్తున్నాం. కానీ సేవల చెప్పిన పాట, సేవల చెప్పిన నీతి, సేవల చెప్పిన దారి మనం దేన్ని కూడా ఆడదారులో పెట్టినప్పుడే మనం పూర్తిగా సేవల వారసులమైంది. తలసేమియా రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రెహనా బేగం పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. పెవిలియన్ గ్రౌండ్ వద్ద జెండా ఊపి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు, నారాయణమూర్తి, ఇండియన్ పీడియాటిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సాయి భార్గవ్ పాల్గొన్నారు. తలసేమియా వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెళ్లికి ముందు ఒక చిన్న రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా రాబోయే తరాలకు ఈ వ్యాధి సోకకుండా నివారించవచ్చునని సూచించారు. ఈ సమాజం నుంచి పాల్గొనడం మహాసంకల్పంతో ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచిన ఈ వాక్ అయితే ఎంత ఉందో ఖచ్చితంగా చేస్తారండి. వాళ్ళు చాలా ఓపికగా దీనిలో ఇది ఒక ఆనవాయితీ. ఎందుకు ఇంత మాస్ ర్యాలీ చేస్తాము అంటే ఇక్కడ మాకున్న ఒకళ్ళని ఇక్కడికి వచ్చిన నడవాలమా, మనం చేసే ప్రోగ్రామ్ అందరికీ గుంపు గుంపుగా కాకుండా అందరూ బయట పెట్టండి. And all the college students from the management of college and Pulipati College management and the staff, thank you so much for being a part of this. And సంకల్ప మేమేమనుకుంటున్నామంటే అండి, ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము మాకు ఈ పాటనిచ్చినందుకు. అండ్ అట్ ద సేమ్ టైం అవేర్నెస్ చాలా చాలా అవసరం ప్రతి దానికి. దీంట్లో మీరు ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు లాంగ్ బ్యాక్ మెనీ ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు. సో యాక్చువల్ గా ఈ రోజు చూస్తే అందరూ అమ్మాయిలకి ఫస్ట్ మెయిన్ అవగాహన ఉంటే ఫ్యామిలీని ఎంత దూరమైనా పాజిటివ్ గా తీసుకువెళ్తది అనే ఉద్దేశంతో సంకల్ప సంస్థ ఎప్పుడు కూడా ముందుంటుంది. దానికి వాళ్ళందరికీ మేము యాక్చువల్ గా మీరు కాదు మాకు ధన్యవాదాలు చెప్పాల్సింది. మేము మీ అందరం ఇక్కడున్న పిల్లలు, పేరెంట్స్, కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, మేనేజ్మెంట్ కి మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చిన్నారుల జీవితాలని మనకు తెలియకుండానే ఇక్కడ చూసినట్లయితే అనేక వందల మంది చిన్నారులు తలసేమియా బారిన పడి వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరు మేనరిక వివాహాలు చేసుకోవద్దు. మేనరిక వివాహాలు చేసుకోవడం వల్లనే ఈ తలసేమియా అనేది ఒకరికొకరు వస్తుంది. అలానే వివాహానికి ముందు ప్రతి ఒక్కరు కూడా HbA2 అనే పరీక్ష చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా తలసేమియా పిల్లల పుటకను ఆపొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు తలసేమియా గురించి తెలుసుకోండి. ఉన్న తలసేమియా చిన్నారులను రక్షించుకుంటూనే రాబోయే తరాలకి ఈ తలసేమియా రాకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి డాక్టర్ గారికి, ఐఎంఏ ప్రతినిధులకి, ఐఏపీ ప్రతినిధులకి మరియు పులిపాటి అందరికీ నమస్కారం. సంకల్ప సంస్థ చేసిన ర్యాలీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. దీని ద్వారా మేము అడిగేది ఏంటి అంటే, తలసేమియా పిల్లలందరికీ ఎండాకాలం వస్తుంది, తర్వాత వీళ్ళకి రక్తం కొంచెం దొరకటం లేదు. రక్తం శిబిరాలు ఏర్పాటు చేయాలని మీ ద్వారా మేము అందరినీ కోరుతున్నామండి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో పాఠశాల కమిటీ సమావేశం రసాభాసగా మారింది. ఆమతలగడ్డ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్లో ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయుడు విద్యార్థులతో పాటు తోటి ఉపాధ్యాయులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి తమకు అనుకూలంగా సంతకాలు పెట్టాలని హెడ్ మాస్టర్ కోరడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు సమావేశాన్ని బహిష్కరించి వెనుదిరిగారు. మళ్ళీ పైకి ఎవరు తీసుకోపోమన్నారు? సార్ చెప్పిండా మీరే తీసుకోపోయినరా? సార్ చెప్పిండా? ఏ సార్? ఫస్ట్ మీరే తీసుకుపోయినారు, ఎవరినాడు తీసుకుపోయినారు సార్ అన్నాడా? అంటే ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 విజేతల అభినందన సభ సాగింది. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గ్రూప్ 1లో సత్తా చాట్ట సుజిత్ రెడ్డి, వెంకట నవీన, సూర్య తేజాలను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సవాళ్లు ఎదురైనా సామాన్య ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని విజేతలకు జేసీ సూచించారు.
ఇంతకుముందైతే 2009 అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు ఎక్కువ ఇంజనీరింగ్ చదువుతున్నాను, బీకామ్ చదువుతున్నాను, లేకపోతే బీకామ్ చదువుతున్నాను, వీళ్ళు వచ్చేవాళ్ళు మాకు ఉద్యోగాలు అది అంతవరకు చదివి మాకు చాలా మాకు ఇంతవరకు చదువుకునే మాకు ఉద్యోగం వస్తే చాలా భావనలో ఎక్కువ మంది కనపడతారు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇటీవల ఒక ఊర్లో ఒక షిఫ్ట్ చనిపోయాడు. రకరకాల ఉద్యోగాలన్నీ ప్రతిలా అప్లై చేస్తాం. నేను అడిగేవాడిని, ఎందుకు ఇట్లా సిన్సియర్ గా నువ్వు చదవకుండా అప్లై చేయటంటే అది హ్యాబిట్ గా మారేది. 5% ఎక్కడైతే కాంపిటీషన్ ఉందో దాంట్లో ఫిల్టర్ చేసినటువంటి వాళ్ళే. సో ఫస్ట్ వాళ్ళకి అర్థం చేసుకున్నారు, హార్డ్ వర్క్ చేశారు, ప్లానింగ్. తర్వాత పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ శివరామిరెడ్డి పాల్గొన్నారు. పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల వాడకాన్ని తగ్గించాలని, పాత వస్తువులను రీసైకిల్ చేయాలని సూచించారు. నా రాష్ట్రాన్ని పరిగ్రామంగా మన ప్రాంతాన్ని తయారు చేసుకోమని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశానుసారం అందరం కూడా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాం. అయితే మన మార్కాపురం ప్రత్యేకంగా జిల్లా అయింది. ఈ జిల్లా అయింది కాబట్టి ఇక మన ఊరిని మనమే కాపాడుకోవాలి, మన ఊరిని మనమే శుభ్రపరచుకోవాలి. మన ఊర్లో మనమే అందరినీ శుభ్రపరిచేలా చేసే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఇది ఎవరికి వాళ్ళ మనకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా మన పని మనం చూసుకుంటూ పోతా ఉన్నాం. దీనివల్ల ప్రజల్లో పూర్తి స్థాయిగా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. దీన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా చేపట్టాలి. అందరూ కూడా ఈ అవగాహన కల్పించి ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది రోడ్ల మీద పడకుండా దాన్ని తీసుకొని వచ్చి ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్ లో ఇక్కడ ఉంచే విధంగా, ఇక్కడ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో సుప్రసిద్ధ క్షేత్రంలో యాగంటిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. గత నెల 14 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ధ్వజారోహణతో సంపూర్ణమయ్యాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవానికి మంత్రి జనార్దన్ రెడ్డి తన సతీమణి ఇంద్రారెడ్డితో కలిసి హాజరై పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డు ప్రసాద్ విషయంలో వైసీపీ నేతలు భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే బేబీ నాయన డిమాండ్ చేశారు. బొబ్బిలికోటలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. పవిత్రమైన స్వామివారి ప్రసాదం విషయంలో గత ప్రభుత్వం భక్తుల మనోభావాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. నిన్న శాసనమండలిలో చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలతో నిరసన తెలపడం బుద్ధిలేని చర్య అని కూటమి నేతలు ధ్వజమెత్తారు. దేవుడితో రాజకీయం చేస్తున్న వైసీపీని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తిరుపతి లడ్డుని మన పూజ గదిలో పెట్టి స్వామికి చూపించి పూజ గదిలో పూజ చేసి తర్వాత మన బంధుమిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ మనం పూజిస్తాం. అంత దైవత్వానికి ప్రతిరూపమైనటువంటి తిరుపతి లడ్డుతోని వీళ్ళాడినటువంటి చెలగాట భక్తుల మనోభావంతో ఆడినటువంటి చెత్త మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు వ్యవహరించిన తీరు చాలా దురదృష్టం. పూర్తిగా నిండిపోదు. అంత మంచి క్వాలిటీ ఉండేది. ఐస్ పెట్లో పెడితే 6 నుంచి 10 రోజులు, ఐస్ పెట్లో పెట్టకపోయినా 3-4 రోజులు ఉన్నటువంటి పరిస్థితి. ఇందాకే మా గుంతోటల్ ప్రెసిడెంట్ గారు తిరుపతిలో వచ్చి నాకు ఎంపీటీ ఆఫీస్లో లడ్డు ఇచ్చారు. సెకండ్పల్లి ఈశ్వరరావు ఆయన పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా తాటియాకులగూడెం సచివాలయానికి కేటాయించిన నూతన చెత్త సేకరణ వాహనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే తండ్రి చెర్రి కృష్ణయ్య రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజలు పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
ఏంటి ఇదిరా ఏంటి We bulletin update. Stay tuned.